వేల సంఖ్యలో అంటే 3500 బీఆర్ఎస్, 7000 దానికి డబుల్ 7500 8000 కాంగ్రెస్ ఉంది. మీరు చూస్తే ఇంకా 1000 లోపే ఉన్నారు. ఏంటి అధికారం వైపు ఎలా వెళ్తారు అంటే స్ట్రైట్గా చెప్పండి, మీ వ్యూహరచన ఏంటి? అంటే జూబ్లీహిల్స్లో డిపాజిట్ పోయింది, ఇక్కడ గ్రామ పంచాయతీల్లో ఉనికి లేదు. దాదాపు 700 అంటే చాలా తక్కువ సంఖ్య అది. ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇక్కడ విషయము గ్రామ పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మనం రిజల్ట్స్ పోయినసారి అయితే మాకు బహుశా 100 లోపు సీట్లు గ్రామ పంచాయతీలే వచ్చినటువంటి విషయం మేము స్పష్టంగా ఒప్పుకుంటున్నాం. దీంట్లో ఏమేమి మొగమాట పడేది లేదు, రిజల్ట్ ఆడ కనపడతా ఉంది. ఈసారి మేము 700 పైన గ్రామ పంచాయతీలు గెలిచినాము, ఒక 1000 వరకు ఉప సర్పంచులు గెలిచినాము, ఒక 10,000 వరకు వార్డు మెంబర్లు గెలిచినాము. మేము గ్రామ స్థాయిలో కూడా బేస్ ని విస్తరించుకునేటువంటి అవకాశంగా మేము ఉపయోగించుకున్నాము. దీంట్లో మేమేమి భయపడతలేము, ఎవరికి బెదురుతలేము. మాకు వచ్చిన రిజల్ట్ మేము స్పష్టంగా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ కళ్యాణ్ గారు, తెలంగాణ డెమోగ్రఫీ ఒకసారి ఆలోచన చేస్తే 48% రూరల్ ఏరియా, 52% మా అర్బన్ ఏరియాకు షిఫ్ట్ అయిపోయింది. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ విషయాలు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి చర్చ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మాకున్నటువంటి 8 ఎంపీలు గెలిచింది అంటున్నారు, సంతోషం, మీరు ఒప్పుకుంటున్నాం. 3 ఎంపీలు మాకు అర్బన్ ఏరియాలో వచ్చినటువంటి, మిగతాయి కూడా అర్బన్ ఏరియాలో ఉన్నది. కాబట్టి దీంట్లో మేము రాబోయే కాలంలో మేము స్ట్రాటజీ మేము విస్తరిస్తా ఉన్నాం. నగరాల్లో ఉన్నటువంటి పార్టీ గ్రామాలకు విస్తరిస్తా ఉన్నాం. కాబట్టి మాకు మంచి రిజల్ట్ వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మీ దగ్గర చెప్పుకునేది ఏంటంటే, ఇంకా మేము కష్టపడితే ఇంకా కొంత రిజల్ట్ వస్తుండే, మేము ఈ మాత్రం కూడా కొంచెం ఏమర్పాటుగా ఉన్నటువంటి విషయం కూడా మేము ఒప్పుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో అధికార పార్టీకి ఎక్కడైనా కొంత కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని కొంచెం ఒక్కొక్కసారి మీరు ఎక్కడున్నారు ఏంది, నల్గొండల సింగిల్ సీట్ అన్నారు కదా, నిన్న మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? దరిద్రం కోసం ఒప్పుకుంటా ఉన్నాడు. ఢిల్లీలో అనే పరిస్థితి, మహారాష్ట్రలో లెక్క ఉన్నారు. ఏమండి, ఒకటే గంట ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కువ రోజులు సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్స్ 2 సంవత్సరాలలోనే మీరు తేలిపోయింది. 2 సంవత్సరాలనే పడిపోయింది. మాట్లాడుతున్నప్పుడు పరస్పర గౌరవంతో రాజకీయ విమర్శలు చేసుకోవాలి తప్ప రాజకీయంగా కూడా పార్టీలను తులనాడితే వచ్చేది ఏముండదు. రాబోయే కాలంలో మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు, తెలంగాణ ప్రజల్ని విస్మరించిన భారతీయ